ఎవరి కీచకుడు? మహాభారతంలో 5గురు వీరులు ఒకే నక్షత్రం గ్రహగతుల సమయంలో పుట్టారు. వారు భీముడు, దుర్యోధనుడు, జరాసంధుడు, బకాసురుడు, కీచకుడు. వీరిలో ఎవరు ముందుగా ఒకరిని చంపుతారో మిగిలిన వారిని ఆ ఒక్కడే చంపుతాడు. ఇది విధిరాత. వీరిలో బకాసుర, జరాసంధులను భీముడు సంహరించాడు. మిగిలినది కీచక, దుర్యోధన. కీచకుడికి సింహబలుడిగా పేరుంది. అతను సైన్యంతో వస్తున్నాడనగానే రాజ్యాలు భయపడిపోయేవి. మహాభారత కాలంలో సూత కులానికి చెందిన రాజు కేకయ. అతను మాల్వరాజ కన్యను పెళ్లి చేసుకున్నాడు. కేకయ కుమారుడే కీచకుడు. కేకయ రాజు రెండో భార్యకు జన్మించిన కుమార్తె చిత్ర. ఆ చిత్రకు మరో పేరు సుదేష్ణ. ఆమె అజ్ఞాతవాసంలో పాండవులకు ఆశ్రమించిన విరాటరాజు భార్య. ఈ సుదేష్ణ దగ్గరే ద్రౌపది సైరంధ్రిగా చేరింది. అలా కీచకుడు, సుదేష్ణ అక్క తమ్ముళ్ళు. మహాభారతంలో విరాట పర్వంలో కీచకుడు కీలక పాత్ర.